ఆడదాన్ని చూసి చంద్రముఖి అంటాం, బాధ పెట్టే మగాడిని చూసి అపరిచితుడు అంటాం. మరి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. What is this suitable? What is this sanchikattu? What is this self-centered chari? ఏమండి అందరూ బాగున్నారా? ఏమిటలా సైలెంట్గా ఉన్నారు? బాగున్నాను గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, బేసిక్గా ఉంది. ఏమిటి పెళ్లి తంతు, ఏ పెళ్లి సామాగ్రి అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఈ రోజున శుభగడియల్లో చంద్రముఖి వెడ్స్ రామానుజం అలియాస్ అపరిచితుడికి సుసంకల్పంగా ఈ రోజున మ్యారేజ్ నిశ్చయం జరిగింది. సో ఆ ఇరువురు దంపతులను పిలిచి వాళ్ళందరికీ పెళ్లి చేయాలనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే ఈ చంద్రముఖి ఏదైతే ఉందో రామానుజుని ప్రేమించింది, వాడు ఇప్పుడు అపరిచితుడిగా ఉన్నాడు. మరి పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో వేసి చూడాలి. అన్నపూర్ణ స్టూడియో జబర్దస్త్ నాగవాజాన్ రోజాన్ మహోం ఐ టిమ్రాన్ ఓం మైనసాన్ మహోం ఓం స్కిట్ బన్నింగ్రాన్ మహోం దురం దేశం వ్యక్తిస్తున్నాం ఓం పశుపక్మాన్ మహోం ఓం. అమ్మా చంద్రముఖి తొందరరా అమ్మా, శుభగడియలు దాడిపోతున్నాయి. పెళ్ళైన తర్వాత ఎలాగో గిన్నెలు తోముకోవాల్సిందే. వచ్చి కూర్చో. నీకు లేక లేక పెళ్ళైందా నాకు తెలుసు. రా కూర్చో. వేండా కూర్చో అమ్మా. వేండా కూర్చో తల్లి. వేండా. ఓహో ఎండగా ఉందా? ఇదిగో అమ్మ కొడుకు, ఇదిగో తీసుకో. దండం పెడతాను, కూర్చో. పెళ్లి అయిపోతుంది. రామానుజు వస్తాడే, కూర్చోవే. రామానుజు వస్తాడా? కూర్చో అమ్మా, కూర్చో కూర్చో. మెడిపండి నోట్ల మహం ఒక్కసారి ముక్కు గట్టిగా పెట్టుకొని మమా అను. పంతులు గారు అమ్మా కాదు మమా అనుకోండి. ఈ ముక్కు పట్టుకోమని కొంచెం సైలెంట్ గా ఉండవే. రామానుజు వస్తాడే, నీకు దండం పెడతానే. అమ్మా బాబు రామానుజుడు అదే సపరిచిన తొందర రామ్మా, పిల్లలు దాడిపోతున్నాయి ఇక్కడ. అపరిచిత తొందర. లంచం లంచం లంచం, ఎక్కడ చూసినా లంచం. రాజకీయ నాయకులు ఓట్లు లంచం, పోలీసులు డబ్బులు లంచం, ఆఖరికి జబర్దస్త్ స్టేజ్ మీద కూడా లంచం. అసలు ఇంత ముందు జబర్దస్త్ కి ఇప్పుడు జబర్దస్త్ కి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఏమైంది నాయన? ఇంతకు ముందు జబర్దస్త్ బేసిక్ గా ఉంది, ఇప్పుడు బేసిక్ గా ఉంది. మీ బొంద. ఇప్పుడు జబర్దస్త్ జబర్దస్త్ లా ఉంది, కానీ ఇంతకు ముందు జబర్దస్త్ జబర్దస్త్ లా లేదు. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఓహో సరైన స్కిట్లు లేక, జడ్జిలు లేక, ఇల్లే మేనేజర్ పొక్కండి, తల్లి ఇవో యాంకర్ వేస్ట్ అండి, కాటర్ వల్లే. అబ్బా ఇంతకీ ఏంటో చెప్పండి, మీరే చెప్పండి. లేకు 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 పంచుల వల్ల. లేక పంచులున్నా బేసిక్ గా పండుతున్నాయి కదండి పంచులు. పంచులు గారు ఒక్క స్కిట్ లో ఒక్క లేక పంచుంటే తప్ప? తప్పు కాదండి.
అదే స్కిట్ లో 4 లాగి పంచుంటే తప్ప అస్సలు తప్పు కాదండి. మొత్తం స్కిట్టే లాగైతే అమ్మో ఇది పెద్ద తప్పండి. 6 లాగ్ చేస్తే అయ్యో బాబు ఇది క్షమించరా అని తప్పిది. మరి ఇలాంటి 6 టీం లీడర్లు ఏం చెయ్యాలి? ఎలిమినేట్ చెయ్యాలి. అదే కదా జరిగింది ఇప్పుడు. ఎలిమినేషన్ లాగు అని చెప్పి మీరు ఈ స్కిట్ లాగ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు లాగ్ చేస్తారు అనుకోండి మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారు. ఓ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. రండి కూర్చోండి. పంతులు ఆ, ఎవడు? అమ్మా వాడు ఇప్పుడు ప్రస్తుతానికి నా మొగుడు. పెళ్ళైతే నీ మొగుడు అవుతాడు. నేను ప్రేమించింది రామాంజుని కదా. అమ్మా ఆసుంటా ఈసుంటా ఒక్కడే. మరి ఈ గుంట ఎవరు? అమ్మా దాన్ని పట్టుకొని గుంటా గింటా అనగా నీకు అంత పగిలిపోద్ది. ఓం ధ్రువం వేదం ఓం ధ్రువం వేదం వ్యాధుమానమ్మ ఒకసారి. ఓం ధ్రువం వేదం అని కూడా ఆ ధ్రువం వేదం సుతోం వేదం విధం విధం విధ. అమ్మ ఒక్కసారి మమ అనుకోండి. నీ అమ్మ బూతులు మాట్లాడకు. ఏదో వస్తుంటాని. జీలకర్ర బెల్లం పెట్టాలా? జీలకర్ర బెల్లం పెట్టదావా? ఎక్కడ పెట్టాలి బాబు? జీలకర్ర బెల్లం ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. ఓకే తీసుకొని నీ మీద పెట్టు. తీసుకో. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని చెప్పాను కదా. పెట్టు ఎత్తి మీద పెట్టు. జీలకర్ర బెల్లం తమలపాగా తుంపిదమ్మ నువ్వు కూడా పెట్టమ్మా. కొంపతి తినేస్తావేంటది? మీద పెట్టు. సరే తీసుకెళ్ళి తిండి చాలు, ఎక్కువ చేస్తున్నారు. భేదం అమ్మా బాబు ఒక్కసారి ఆ తాలిబడి తీసుకొని అమ్మాయి మెల్లో కట్టేసి. రంబోకం దిలంబాకం హ్యారీ పోటర్ పైరేట్స్ ఆఫ్ కెరేబియన్ ఆంజలినా జోల్రీ సిల్వెస్టర్ స్టాలిన్ ఆర్నాల్డ్ స్క్వార్సెనెగర్. పంతులు నేను ఎక్కడ మంత్రాలు నేను చదవాలి. నువ్వు చదువుతున్నట్రా కట్టు మూసుకొని. రంబోకం దిలంబాకం తాళి కట్టాల్సింది కాంచన కాదురా చంద్రముఖికి. అది వెండి కాదు బంగారమే. అయితే వేండా కట్టుకో. వేదం వేదత్తిస్తు వేదం భటం భటం దత్తంత సత్యే అస్మాకం భృతం వేదం విదంతి సిద్ధి ఓర్వాతత్తి సుమోడిం వేదం ఓతవీకం విదత్తది. అమ్మా మీ నాన్నగారిని కనుక పిలిస్తే ఆ కాళ్ళు గడికి కన్యాదానం చేస్తారు. ఒరే ఒరే ఏదొస్తుంటా ఏంట్రా షూ ఏంట్రా ఇక్కడ? శృతి దరిద్రులని అపచారం శృతి. శూయాను షూ నిక్లింగ్ నాల్సింకా నాకు అర్థమైందా? ఇస్తామా అమ్మ మీ తండ్రి గారిని పిలిస్తే కాలుగడి కన్యాదానం చేస్తారా? ఆ పని కూడా అయిపోతుంది. తొందరగా వేండని కాదు మీ తండ్రిని. మీ తండ్రిని పిలవే. బాబు వాళ్ళ తండ్రిని ఎలా పిలవట్లేదు? మీ మామగారిని పిలిన ఆయన నీ అబ్బా. కాబోయే మామగారు నీ అబ్బా నచ్చారా? పరుషు పదజాలం వాడరాదా ఆయన? వాళ్ళ నాన్నగారిని పిలువు. మంచి మామగారు తల్లి మధ్య రాత్రి చేసిందే. నందిని ఏం జరుగుతుంది పంతులు గారు? నీ అబ్బా ఏం జరుగుతుంది? ఇందాక ఎవరు నన్ను కొడుతున్నారు? నా అబ్బా అంటావేంట్రా? పంతులు రామాచాడు కొడుతున్నారు ఎందుకురా? నీ అబ్బా అన్నది అపరిచితుడు. రామాడుతో ఏం చేశాడు? ఇప్పుడు వరకు బాగానే ఉండదు కదా, ఇప్పుడు నీకు ఏమైందిరా? నువ్వు రామాడుతో ఎందుకు కొట్టావు? నందిని పంతులు గారు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ భగవంతుడు సాక్షిగా ఈ నందిని ప్రేమించింది నేను, ఆ అపరిచితుడు కాదు. ఆ రామాడుతాన్ని వదిలేసి ఆయన పట్టుకుని ఎందుకు కొడుతున్నావు? నీకేమైనా కోపం ఉంటే నా మీద కొట్టు. అమ్మో నందిని నీకు దండం పెడతారా? ఇప్పుడు వరకు రఘుని చూశాను, రాఘవని చూశాను, వేణుని చూశాను, దండ్రాన్ని చూశాను. వాళ్ళకి మించిన ఓవరాక్షన్ చేస్తాడండి వీడు. సంభావన కావాలా? సంభావన మాత్రం ఇవ్వాలండి, తప్పకుండా వాళ్ళు లేకపోతే పగిలిపోద్ది. ఆఖరికి పెళ్లి చేయడానికి పంతులకు కూడా సంభావన కావాలంట. ఇలాంటి వాళ్ళకి జబర్దస్త్ స్టేజ్ మీద ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? యా కాట్ర వల్లే గాండు పిల్లి. నువ్వేంటే నవ్వుతున్నావు?
నీలా ఒకరిని ప్రేమించి ఇంకోటి పెళ్లి చేసుకుని ఆడదాన్ని ఏం చేయాలో తెలుసా? మళ్ళీ ప్రేమించాలి. ఆ! రాము, నందిని, పారాషూట్ ఆడుతున్నావా? జిప్ ఎంత వచ్చింది? నందిని, నీ అబ్బా! రాము, ఏమైంది నీకు? ఏంటా? నీకేమైంది? ఈ అబ్బా! ఇంతసేపు పెళ్లి చేసుకోండి పెళ్లి చేసుకుంటే ఎందుకు నన్ను సతాయిస్తున్నారు? తాళి కట్టమంటే నీ అబ్బా అంటున్నావు, జీలకర్ర పెట్టమంటే నీ తల్లి అంటున్నావు. నిజంగా తెలియదండి. ఏం తెలీదురా? లక 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 లక. ఏంటా? ఏమిటమ్మా ఏమైందని అలా అంటున్నావు? ఏం జరిగిందని చెప్పమ్మా, ఎందుకని దూరంగా వెళ్తున్నావు? నీ తల్లి ఎందుకు? ఏ నీకు లంచం కావాలా? తాళి పట్టు కావాలా? తాళి పట్టు కావాలా? నీ అవ్వ! తాళి పట్టు కావాలా? ఏం జరిగింది పంతులు గారు? ఎందుకు అలా ఉన్నారు మీరు? అయ్యో నాకేం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. బిందె ఎందుకు జరుగుతుంది అసలు? రేష్మ ఎందుకు చూస్తుంది? వాళ్ళందరూ ఎందుకు అవ్వక అవుతున్నా కదా అర్థం కాదు. నీ అవ్వ! రేయ్! పెళ్లి చేసుకోమంటే ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఇప్పుడు వరకు నాలో పంతులు చూశారు, ఇప్పుడు అన్నారు అదవల్లారు. మీలోనే ఉన్నాయంటారా క్యారెక్టర్లు? నేను తలుచుకుంటే 10 క్యారెక్టర్లు తీసుకొస్తా, పగిలిపోద్ది. కొండకాకి కొండే దానా కుండిగలాంటి గుండె దానా అయ్యారేటు పళ్ళ దానా మడ్డ గిడసా रब ने बना दी जोड़ी awesome. మరి మా judges నిజం కొట్టేశాడండి బాబోయ్. మొత్తానికి కింద మీద పెట్టి చంద్రముఖి అపరిచితుడు అని చెప్పేసి నువ్వు బాగా నవ్వేవా చంద్రముఖి లేవు. నువ్వు ఆ మంత్రాలు బలి చదివా నువ్వు. చాలా ఏంటంటే అందరి పేర్లు చదువుతారు సార్. చదువుతాడు కానీ సౌండింగ్ మంత్రాలాగే ఉంటది మాట. బాగుంది స్కిట్ గుడ్. కానీ ఈ చంద్రముఖి వెడ్స్ అపరిచితుడు అనేది మంచి ఐడియా కదా. సో ఎవరికి వాళ్ళు చించేశారు.